అందరూ ఎలా ఉన్నారు? కుశలమే కదా? పదండి కథలోకి వెళ్దాము అన్నట్టు ఇప్పటివరకు చెప్పిన కథ గుర్తుంది కదా? లేకపోతే ఒకసారి మళ్ళీ వినండి. పొయ్యిలో బూడిద ఎత్తివేస్తూ పాపా ఇంటి ముందు కొంచెం ముగ్గు వేయమ్మా అని చెప్పింది కూతురుతో సీతారామారావు భార్య. ఇంకా బాగా తెల్లవారలేదు. ఆలస్యమైతే వచ్చేపోయే జనం వల్ల వీలుండదని చీకటితోనే ఇంటిముందు పూడ్చి కళ్ళాప జల్లి ముగ్గు వేయటం ఆమెకు అలవాటు. ఈ మధ్య మాసిన బట్టలు కట్టుకుని బయటకు వస్తా సీతారామారావు మండిపడ్డాడు. నా పరువు తీసివేయటానికేరా పనులన్నీ చేస్తున్నావు అన్నాడు. అప్పటినుంచి ఆమెకు అటు తొంగి చూడ్టానికే భయంగా ఉంది. పాప ముగ్గు డబ్బా తీసుకుని బయటకు వెళ్ళింది. ఆమె పొయ్యిలో బూడిద చింపురుమీద పోసుకుని పెంటపోగుమీద పోసి వచ్చింది. పెంటపోగు పాపం పెరిగినట్టు పెరుగుతూ ఉంది. ఇంతలో పాలమనిషి వచ్చింది. చేతిలోని పాలచెంబు అందిస్తూ ఇవాళ డబ్బిప్పిస్తారా అమ్మా అని అడిగింది. ఎంతయింది వెంకమ్మా అని అడిగిందామె. ఎంతవకేవమ్మా, ఇవాళ్ళు 2 నెలలు పూర్తయినాయి. కిందటి నెల 19 రూపాయల 6 అణాలివ్వాలి. ఈ నెల 17 రూపాయలు 3 అణాలు. 19, 17, 36. ఈ నెల 3 అణాలు వెళ్ళి కిందటి నెల 6 అణాలలో పడితే 9 అణాలు. మొత్తం 36 రూపాయలు 9 అణాలు. ముందే కూతురుతో సమగ్రంగా విషయాలన్నీ చర్చించి రాకపోతే మాత్రం పాలమనిషి ఇంత తేలిగ్గా లెక్క తెలపగలిగేది కాదు. 36 రూపాయలా అనుకుంది ఆమె మనసులో. నేనైనా చిటికి మాటికి అడిగేదాన్ని కాదు. పెద్దయ్యగారి టైం నుంచి పోస్తున్నా. అమ్మగారికి తెలుసుగా నా సంగతి. ఇప్పుడు అవసరం వచ్చి అడుగుతున్నా. అమ్మాయి కాపురానికి వెళుతోంది. ఇంట్లో పెద్దముండా ఉన్నంతర్వాత దానికి ఇంత చీరగుడ్డ, రవికగుడ్డ అవి పెట్టకపోతే దాని ప్రాణం ఉసురుమంటుంది. ఆ ఇంట్లో వతనుగా పోసేవాళ్ళెవ్వరూ డబ్బుకోసం ఇబ్బంది పెట్టరు. చాలా కాలం నుంచి ఇస్తూ ఉండటం కారణం కావచ్చు. ఖాతాలో ఎంత కలుపుతున్నా అడగకపోవడం కారణం కావచ్చు. ఆగిందానివి ఎట్టంగో ఆగావు. ఇవ్వాళ కూడా ఆగు వెంకమ్మా. వారింక నిద్రలేవలేదు. లేవగానే అడిగి తీసుకుని రేపు తప్పకుండా ఇస్తాను అంది ఆమె. సరేలేమ్మా అని వెళ్ళిపోయింది వెంకమ్మ. వెంకమ్మ అడగ్గానే డబ్బు ఇవ్వలేకపోయినందుకు ఆమె మనసు చాలా నొచ్చుకుంది. పాపం తీర అవసరముండి అడిగి ఉందో. కూతురు కొత్తగా కాపురానికి వెళ్లడమయ్యో. కాని తను ఏం చేయగలదు? ఇంట్లో చిల్లిగవ్వ కూడా లేదు. ఆమె కళ్ళు చెమ్మగిల్లినాయి. ఆ ఊళ్ళో పంపుల్లేవు. ఆ పేటలో బావుల్లేవు. పంపు, బావి ఆ ఇంట్లోనే ఉన్నాయి. అందుకని తెల్లవారగట్టనుంచి ఆ చుట్టుపక్కల వాళ్లంతా నీళ్లకి కడవలు భుజాన పెట్టుకుని చీమల బారికి మళ్ళే వస్తుంటారు. ఆ ఇంటికి ఆడవాళ్లు కడవలు భుజాన పెట్టుకుని బిత్తర చూపులు చూస్తూ భయం భయంగా అడుగులో అడుగు వేసుకుంటూ వస్తారు. ఒక పడుచమ్మాయి కడవ భుజాన పెట్టుకుని వాలు చూపులు చూస్తూ వస్తూ ఉంటే ఇంట్లో ఉండే ముసలిది కుండ భుజాన పెట్టుకుని ఆ పిల్లని కనిపెట్టే చూస్తూ వెనకాలే వస్తూ ఉంటుంది. మగవాళ్లు మాత్రం 2 చేతుల్లో 2 బుంగలు పట్టుకుని ధనాధనమని అంగులు పంగులు వేసుకుంటూ వస్తుంటారు. ఎదురుపడ్డి పడుచు తొలగిపోతూ ముసిముసి నవ్వులు నవ్వుతుంది. వెనక ఉన్న ముసలిది, రామయ్యగారి లక్షయ్య కాదటే, వాడికి తొలుగుతావెందుకు, నీకన్నవంటివాడు అని ప్రమాదం లేని చుట్టరికం కలుపుతుంది. కాని అప్పటికే కడవలో నీళ్లు చింది కడవ ఎత్తుకున్న భుజం ఒక్క పక్క రవిక తడిసి ఉంటాయి పడుచుకి. శినయ్య నీళ్లకు వచ్చాడు. శినయ్య నీళ్లకు రావటం చూసి, ఇవాళ కొంచెం ఇంట్లో నీళ్లు పోసిపోసినయ్యా అందామె. ఆ పోస్తానమ్మా అన్నాడు శినయ్య బావి ఒడ్డెక్కుతూ. శినయ్యది పల్నాటి సీమ. ఈ ఊరి ఎందుకొచ్చావు శినయ్యా అని ఎవరైనా అడిగితే, బ్రతకటానికి అని వెతుక్కోకుండా జవాబు చెప్తాడు. లాగుడుబండి ఒకటి అద్దెకి తీసుకుని దానివల్ల పొట్టపోసుకుంటూ ఉంటాడు. 116 సంపాదించి వెళ్ళి పెండ్లి చేసుకోవాలని అతని కోర్కే. తీరిగ్గా ఉన్నప్పుడు ఆ పని ఈ పని చేసిపెట్టి కూరానారా పెట్టించుకుని వెళ్తుంటాడు. అతనికి ఒడిపెట్టేవాళ్లు లేరు. ఇన్ని బియ్యం వండుకుని తింటూ ఉంటాడు. ఆమె వంటయిలు శుభ్రం చేసి పొయ్యి రాజేసింది. శినయ్య దొడ్లో గాబులో నీళ్లు పోస్తున్నాడు. పాప ముగ్గుడ్డబ్బా చేతో పట్టుకుని వచ్చింది. వేశావా అమ్మా? దొడ్లో కూడా వేసిరా, మా అమ్మ కదూ. వేశానే అంటే దొడ్లో? ఆ, గేట్లో, వాకిట్లో, సందువాకిట్లో, దొడ్లో అన్ని చోట్ల వేశాను. పిల్ల చెప్పించుకోకుండా పనులు చేస్తున్నందుకు తల్లికి సంతోషం కలిగింది. వెళ్ళమ్మా, వెళ్ళు, కాసేపు చదువు. ఇంతలో కాఫీ కాస్తాను. కాఫీ తాగి బడికి వెళ్దుగాని. దామరి.
బడికి వెళ్లే ముందో గంటసేపు తల్లితో పాఠాలు చెప్పించుకోవటం పిల్లకి అలవాటు. ఇవాళ నాకు తీరదమ్మా, నువ్వే చదువుకో, ఏముంది రాత్రి చదువుకున్న పాఠాలేగా అంది తల్లి. కాని చదువుకోవటం కోసం వెళ్లటానికి బదులు తల్లి దగ్గరకు వచ్చి కూర్చుని ఒక్కరోజు బడికి వెళ్ళకపోతే ఏమమ్మా అనడిగింది పాప. వెళ్ళకపోతే చదివి ఎట్లా వస్తుంది? ఇక్కడుండి ఏం చేస్తావు? అంట్లు తోముతాను. నువ్వా? నాకు చేతవునే, తెల్లగా మెరిసిపోయేట్టు తోముతాను. రోజు నువ్వు తోముతుంటే చూట్టంలా? ఏముంది, ఇంత పేడ తెచ్చుకుని ఇంత బూడిద వేసుకుని కూర్చుంటే మిలమిలా మెరిసిపోతాయి. తల్లికేదో జ్ఞాపకం వచ్చింది. విచారంగా పిల్లని దగ్గరికి తీసుకుని, నేనుండగా ఆ పని నీకెందుకమ్మా అంది. రాత్రి ఒంట్లో బాలేదంటివే. తల్లికి కళ్లల్లో నీళ్లు తిరిగినాయి. ఆమెకు ఒంట్లో బాగలేని మాట నిజమే, కాని అప్పుడే కూతుర్ని ఈ పనుల్లోకి దింపగలుగుతుందా? తను చేస్తుందిది చాలదో? తల్లి మెదలకుండా కూర్చోటం వల్ల కూతురికి ధైర్యం వచ్చింది. నేను బడికి వెళ్ళనమ్మా, డెమాస్టర్గారు మాట్లాడితే జిత్తమంటారు, నాన్ననడిగితే పోప్పడతారు అంది పాప. ఆ రోజు పిల్ల బడికి వెళ్ళలేదు. తల్లి బలవంత పెట్టలేకపోయింది. కూతురు అంట్లు తోముతూ ఉంది. తల్లి కూరగాయల బేరం చేస్తుంది. మొన్న దోసకాయలిచ్చి వెళ్ళావు, అన్ని చేదు విషాలైనాయి, ఒక్క కాయన పనికిరాలేదు, నీ దగ్గరంతా దండగబెరంగా ఉంది. నా దొడ్లో పండాయి అయ్యా తల్లి, నేను మారుబేరానికి అమ్ముకునే ముండని, నా మట్టుకేం తెలుస్తుంది? వాళ్ళిస్తారు, నేనేసుకొస్తాను. మీ బోటి మహారాజులు కొంటే 4 డబ్బులు మిగిలే నా పొట్ట నిండుతుంది. ఇవాళ్లైనా మంచి కాయలు తెచ్చావా? మంచి అనే తెచ్చా. మంచివి కాకపోతే నా మొహం ఎవరు చూస్తారు? ఆ మునళ్ళి మంచికాయలు తేదని ఆమెకు తెలుసు. చౌకబారుకాయలు వేసుకొచ్చి గిట్టిన చోట గిట్టినట్లు ఇచ్చిపోతుంది. అయినా కొనక తనకు తప్పేదేముంది? మార్కెటుకు పంపటానికి ఇంటిలో డబ్బులేదు. ఈ ముసల్దైతే రేపు రమ్మంటే వస్తుంది. బెండకాయలు ఎట్లా ఇస్తున్నావు? తీసుకోండి, ఎంతకో ఓ కంతకి అని తక్కెడతీసి తుయ్యబోయింది. ఎంతకిస్తావో చెప్పు, ఇప్పుడే ఇచ్చి వస్తున్నా, ఆ కోంటో రమ్మని అడగండి. ఎంత? ఎంత? మీతో అబద్ధం చెబుతానా? సవ్వాసేరు పావలా. పావలా? మునలా? నా నీకు పిల్లాజిల్లా లేరు కదా, ఈ డబ్బంతా ఏం చేస్తున్నావే అని నవ్వుతూ అడిగింది ఆమె. సరే తినుకోండమ్మా, 3 అనాలు చేసి ఇస్తాను. బెండకాయలు, బీరకాయలు, పచ్చిమిరపకాయలు ఇచ్చింది. ఒక అరవిస కాకరకాయలు కూడా తీసుకోమని బ్రతిమాలింది. తీసుకోకపోతే డబ్బు ఇప్పుడే ఇమ్మంటుందేమో అని ఆమె ఒప్పుకుంది. దానికి ఆ కాకరకాయలు ఎక్కడా అమ్ముడు కాలేదని, తనకు అంటగట్టి వెళ్లాలని చూస్తూ ఉన్నదని ఆమెకు తెలుసుకాలి ఏం చేస్తుంది? ముసల్ది అరవిస కాకరకాయలు కూడా ఇచ్చి డబ్బు అడిగింది. చిల్లరలేదు, రేపు వచ్చినప్పుడు కనపడు, ఇస్తా అంది. సరేలే అమ్మా అని ముసల్ది వెళ్ళిపోయింది. అంతే చాలనుకుంది ఆమె. ఇంతలో సీనయ్య ఇంట్లో నీళ్లు పోసి వచ్చాడు. కొంచెం బజారుకు వెళ్ళిరావాలి సీనయ్యా అంది ఆమె. వెళ్ళా, కట్టెలు తెచ్చిపెట్టాలి. డబ్బివ్వండి, తెస్తాను. కాని డబ్బెక్కడిది? ఆమె డబ్బుకోసం లోపలికి వెళ్ళినట్టు వెళ్ళింది. దొడ్డిగోడ దగ్గరకు వెళ్ళి పక్క ఇంటి కాంతమ్మను పిలిచింది. కాంతమ్మక్కా, 5 రూపాయలుంటే బదిలిస్తావా? మొన్న జాకెట్టు కుట్టించాను, కుట్టుకూలీ ఇవ్వాలి. వారిని అడగటానికి మనసు నొప్పటం లేదూ? మొన్న 100 రూపాయలు పెట్టి చీరలు కొన్నానే, అప్పుడే మళ్ళీ ఖర్చా అని నొచ్చుకుంటారేమో అని భయంగా ఉంది. 2 రోజుల్లో నాన్న వస్తాడు, రాగానే ఇచ్చివేస్తాను అని అడిగింది. ఇంట్లో 5 రూపాయలు లేవంటే లోకువని, తన భర్త గౌరవానికి ఎక్కడ లోపం వచ్చి పడుతుందో అని తప్పంతా తనమీదే పెట్టుకుని అడిగింది. అయ్యో, దానికేమమ్మా, ఇబ్బంది ఎవరికైనా వస్తుంది అని కాంతమ్మ డబ్బు తెచ్చి ఇచ్చింది. ఆ డబ్బు సీనయ్యకిచ్చి 2 సలకల కట్టిపేళ్లు తెచ్చిపెట్టునాయనా అన్నది. సీనయ్య బజారు వెళ్లటానికి 2 అడుగులు వేశాడు. చూడు సీనయ్యా, ఎట్లాగూ బజారు వెళ్తున్నావు గనుక వచ్చేటప్పుడు ఒక సవ్వాసీరు వెన్నపూస కూడా తెచ్చిపెట్టు. కట్టెలాడితీ వెన్నపూస కొట్టు రెండూ ఒక చోట కాదు. ఆ సంగతి ఆమెకు తెలుసు. అందుకనే 2 పనులు ఒకేసారి చెప్పితే ఏమన్నా అనుకుంటాడేమో అని ఈ విధంగా చెప్పింది. సీనయ్య డబ్బు తీసుకుని కట్టెలు కట్టుకురావటానికి డొక్కనారుతాడు తీసుకుని బజారు వెళ్లాడు. వెంటనే ఆమెకు వెచ్చాలు అయిపోయినాన్న సంగతి జ్ఞాపకం వచ్చింది. పాపను వెతికింది. అంట్లు తోముతున్న ఆ పిల్లని చూసేటప్పటికీ విచారం, ఆనందం రెండూ ఒకేసారి కలిగాయి. అంట్లు తోమాల్సి వచ్చిందన్నుకు విచారం, తోముతున్న వైఖరికి సంతోషం. చేతులు నిండా పేడ, మొహం నిండా బూడిదా పూసుకుంది. పాప నాపరాతిమీద చతికిలాబడి కూర్చుని కాళ్లారా జాపి అంట్లు తోముతూ ఉంది.
చేతి ఊపుకి తగినట్టుగా తల ఊపుతూ ఉంది. ఒకసారి ఇట్ల రా పాపా అని పిలిచింది తల్లి. చేతిలో పనితమల్నీ అని సమాధానం చెప్పింది పాప. పని ఆపలేదు, తల ఎత్తలేదు. కొంచెం సుబ్బయ్య కొట్టుకు వెళ్ళి వెచ్చాలు తెచ్చిపెట్టాలమ్మా అన్నది తల్లి. సుబ్బయ్యది చిల్లర కొట్టు, వాళ్ల ఇంటి దగ్గర్లోనే ఉంది. అక్కడ వాళ్లకు ఖాతా ఉంది. అక్కడినుంచి అప్పుడప్పుడు వెచ్చాలు తేవటం పాపకు అలవాటే. కావలసిన ఏమో రాయి తెస్తాను అంది పాప. ఇంట్లోకి కావలసిన సరుకులు కాగితం మీద రాసి ఇచ్చింది తల్లి. పెద్ద ఉల్లిపాయలు 1 వీసా, ఎండుమిరపకాయలు సవ్వాసేరు, ధనియాలు 2 గిదలు, మిరియాలు అనా, ఆవాలు అరనా, సన్లైట్సో 3 అనాలున్నర, మంచినూనె అరవిసే, కుంకుడుకాయలు 1 సేరు, లక్స్ సోప్ 4 అనాలున్నర, చింతపండు అరవిసా, కందిపప్పు 2 సేర్లు, పచ్చిశనగపప్పు బేడ అర్ధన. పాప చేతులు కడుక్కొని లంగాకి తొడుచుకొని తడికాకుండా 2 వేళ్లతో కాగితం పట్టుకొని చదువుకుంది. 2 సబ్బులు ఎందుకమ్మా? 1 బట్టలు ఉతుక్కునే సబ్బు. నీచీ ఉతుక్కోవటానికా? ఆ నీ చీరకు వేరే ఒక సబ్బు కావాలేం అంటూ పరుగెత్తింది పాప. సీనయ్య కట్టెలు తెచ్చి వంట ఇంట్లో వేశాడు. కోమటి ఇంటినుంచి 4-5 సార్లు తిరిగి చిన్న సంచితో సరుకులన్నీ ఇంటికి జేర్చింది పాప. సీనయ్య వెన్నపూస కూడా తెచ్చాడు. ఆమె సరుకులన్నీ సర్ది ఒకసారి నిట్టూర్పు విడిచింది. ఇవ్వాల్టికి గట్టెక్కినట్టే కాపరం. ఒకరోజు గడిచింది అనుకుంది. మిగతా కథతో మళ్ళీ కలుస్తాను. సెలవు.